ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి అనంతరం అధికారం పోయాక పార్టీకి ఎంపీ పదవికి రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లుగా ప్రకటించి మళ్లీ తాజాగా యూటర్న్ తీసుకున్న విజయసాయిరెడ్డి మరో ట్విస్ట్ ఇచ్చారు. త్వరలోనే రాజకీయంగా యాక్టివ్ అవుతానని ప్రకటించిన ఆయన ఇవాళ జరిగిన రెడ్డి సామాజిక వర్గ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఎక్కడా కూడా ఏ పార్టీలో చేరతారో చెప్పకుండానే చెప్పాల్సిందంతా చెప్పేశారు. దేశం మీద, భారత సంస్కృతి మీద కొన్ని శతాబ్దాలుగా దాడి జరుగుతోందని, మన దేశం ప్రజలు సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంపై ఉందని విజయసాయిరెడ్డి చెప్పారు. దేశ సంస్కృతిని కాపాడుకోవడంలో రెడ్లు ముందుండాలన్నారు. విదేశీయుల పాలన పోయినా కూడా మన సంస్కృతి మీద దాడులు మాత్రం ఆగలేదన్నారు. దేశంలో అంతర్గత కలహాలు సృష్టిస్తున్న శక్తుల పట్ల రెడ్డి సామాజిక వర్గం అప్రమత్తంగా ఉండాలన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రెడ్డి సామాజిక వర్గంపై ఉందన్నారు. దాడుల్ని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద ఓ ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని కోరారు. రెడ్డి జాతి ద్వేషించే జాతి కాదని, ప్రపంచాన్ని ప్రేమించే జాతి అన్నారు. సమాజంలో విభజనను భిన్నత్వంలో ఏకత్వంగా భావించలేమన్నారు. దేశం గొప్ప, మతం గొప్ప అని అడిగితే మతమే గొప్ప అనే వాళ్ళు ఈ దేశంలో ఉన్నారన్నారు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగేటప్పుడు మా మతమే గెలవాలని కోరుకునే వాళ్ళు ఉన్నారన్నారు. ఇలాంటి సంస్కృతిని ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదన్నారు. పహల్గాంలో అమాయకుల్ని, రాజకీయాలకు సంబంధం లేని వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారన్నారు. పేరు తెలుసుకుని హిందువుల్ని మాత్రమే చంపారన్నారు. చంపిన వాళ్లను సపోర్ట్ చేసిన వాళ్ళు ఈ దేశంలో ఉన్నారన్నారు. మత ఛాందసం, తీవ్రవాదం, విధ్వంసం హిందూ ధర్మంలో లేదని, మిగతా ధర్మాల్లో ఎలా పాతుకుపోయిందో గుర్తించాలన్నారు. ఈ ధోరణి మీద అందరూ తిరగబడాలని, ఇదే పరిస్థితి కొనసాగితే మన సంస్కృతి సంప్రదాయాలు మంట గలిసిపోతాయన్నారు. పాశ్చాత్య దేశాల వంటి పరిస్థితి మనకు రాకూడదని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువుల్ని కిరాతకంగా చంపే పరిస్థితి ఉందన్నారు. భవిష్యత్తులో భారత్ కూడా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లా మారకుండా చూసుకోవాలన్నారు. మత మార్పుడులు కొనసాగితే హిందూ ధర్మం అంతరించిపోతుందన్నారు. ఈ బాధ్యతను ఓ ఉద్యమంగా అందరూ ముందుకు తీసుకెళ్లాలన్నారు.